కిమ్ పాలనలో ఉత్తర కొరియాలాగా నియంతల పాలనతో ఓ దేశం దుస్థితిలాగా జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు చీకట్లో మగ్గిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ట్రాక్ ఎక్కుతోంది. పోలో అంటూ రాష్ట్రం వదిలి పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు హలో అంటూ మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నారు. 45 ఏళ్ల వయసులోనే చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టి ప్రపంచ నాయకులను పారిశ్రామికవేత్తలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు మళ్ళీ సీఎంగా ఉండటమే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. విశాఖ సిఐఏ సదస్సు కారణంగా ఏపీ విభజన తర్వాత టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు, జగన్ పాలనలో పరారైన పారిశ్రామికవేత్తల లిస్ట్, మళ్ళీ ఇప్పుడు ఏపీకి తరలి వస్తున్న ఇన్వెస్టర్ల గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. గతంలో జగన్ కారణంగా 5 ఏళ్ల బ్రేక్ రాకుండా ఉంటే ఈ పాటికి మన రాష్ట్రం పారిశ్రామికంగా ఎలా పరుగులు పెట్టేదో అని అంతా లెక్కలు వేస్తున్నారు. తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే బ్రాండ్ అనేది తరచూ వినిపించే మాట. చంద్రబాబు మంచి పెర్ఫార్మర్, రీఫార్మర్. అందుకే రాష్ట్ర విభజన జరగగానే ప్రజలు ఎంతో అనుభవం ఉన్న ఆయనకు అధికారం అప్పగించారు. వెంటనే కార్యరంగంలోకి దిగి రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధానిని అమర్చి ఏపీని ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ప్రజలందరికీ అనుకూలంగా సౌకర్యంగా ఉండేటట్లు రాష్ట్రానికి మధ్యలో రాజధాని నిర్మాణాన్ని సెట్ చేశారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు, పరిశ్రమలే కీలకమని భావించి అందుకు తగ్గట్లుగా సన్ రైజ్ ఏపీ పేరుతో కార్యాచరణ కూడా చేపట్టారు. నవ్యాంధ్ర కోసం 2029 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 మధ్య దేశంలో పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్తో ఏపీ పోటీ పడింది. 2014-19 మధ్య 237 భారీ మధ్య తరహా పరిశ్రమలు, 62,523 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దాదాపు 93,200 మందికి ఉపాధి కల్పన జరిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2019 వరకు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందంటే అందుకు చంద్రబాబే కారణం. చంద్రబాబు తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు వేసిన అభివృద్ధి పునాదులపై రాష్ట్ర ప్రగతిని పరిగెత్తించాల్సింది పోయి అహంభావంతో చంద్రబాబుకు పేరుస్తుందన్న అక్కసుతో ఆ పునాదులను కూల్చివేయడానికి ప్రయత్నించారు. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అడుగంటిపోయింది. పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి నెలకొంది. ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయాయి. వైఎస్ జగన్ పాలనలో 1,03,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వైసీపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నా నమ్మే పరిస్థితి లేదు. గత ప్రభుత్వాల కంటే జగన్ హయాంలో 3 రెట్ల పెట్టుబడులు పెరిగాయని వైసీపీ నేతలు చెప్పిన మాటలు నమ్మలేదు. కాబట్టే ఆయన దగ్గర నుంచి ప్రజలు అధికారాన్ని లాగేశారు. 151 సీట్లు కట్టబెట్టిన వారే 11 స్థానాలను ఇచ్చి చావు దెబ్బ కొట్టారు. నిజానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో 35,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని, 33,500 మందికి మాత్రమే ఉపాధి కల్పన జరిగిందని లెక్కలు చెప్తున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో పారిశ్రామికవేత్తల్లో కలవరం మొదలైంది. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఒప్పందాలను తిరస్కరించి ఆ ప్రాజెక్టులను నిలిపివేయడం వల్ల పెట్టుబడిదారుల్లో ఏపీపై ఉన్న నమ్మకం సడలిపోయింది. జలవనరుల ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు అనేక రంగాల్లో ఒప్పందాలను జగన్ రద్దు చేయడంతో న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ అనిశ్చిత వాతావరణం కారణంగా కొత్త పెట్టుబడులు కనుమరుగయ్యాయి. ఒక దేశం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు ఎంతగానో తోడ్పడతాయి. కానీ వైసీపీ అనుసరించిన కక్షాపూరిత విధానాలతో పరిశ్రమలు పరారయ్యాయి. జేటాక్స్ ఆరోపణలు, ఏసీబీ, పీసీబీల దాడుల కారణంగా పారిశ్రామిక రంగం తిరోగమనంలో పడింది. వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయిన, మూతపడిన సంఖ్య ఎక్కువ. సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ గత 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టగలిగారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ విదేశీ పెట్టుబడుల అంశం కూడా పూర్తిగా మసకబారింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇచ్చిన నివేదికలే ఎఫ్డీఐల ఆకర్షణలో జగన్ రెడ్డి వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. 2019 నుండి 2024 మధ్య కాలంలో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ల విలువ కేవలం 7,463 కోట్లు.
2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ కాలంలో వచ్చిన ఎఫ్డీఐల విలువ మొత్తం 65,327 కోట్లు. అంటే జగన్ రెడ్డి హయాంలో దాదాపు 9 వంతులు ఎఫ్డీఐలు తగ్గాయి. గత టీడీపీ హయాంలో ఎఫ్డీఐల ఆకర్షణలు 2వ స్థానంలో ఉన్న ఏపీని జగన్ సర్కార్ 2 ఏళ్ల కాలంలోనే 12-13 స్థానాలకి కూలదోసింది. పెట్టుబడిదారులు రాష్ట్రం మీద నమ్మకం కోల్పోయారు. ప్రభుత్వ విధానాలు మారిపోతాయన్న భయం, ప్రాజెక్టుల రద్దులు, పవర్ పర్చేస్ ఒప్పందాలపై అనిశ్చితి ఎఫ్డీఐల తగ్గుదలకు కారణం. పెట్టుబడుల రాకపోవడంతో ఉపాధి తీవ్రంగా దెబ్బతింది. కొత్త పరిశ్రమల రాక నిలిచిపోయింది. ఉన్న పరిశ్రమల విస్తరణ ప్రణాళికలను నిలిపివేశాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1 సంవత్సరంలోనే పెట్టుబడిదారులకు రాష్ట్రంపై నమ్మకం పునరుద్ధరించింది. 2024 జూన్ నుంచి 2025 జూన్ నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ నివేదిక ప్రకారం 2,608 కోట్లు విదేశీ పెట్టుబడులను కూటమి ప్రభుత్వం ఆకర్షించగలిగింది. వాటితో పాటు తాజాగా రాష్ట్రానికి 1,30,000 కోట్లకు పైగా పెట్టుబడితో విశాఖలో ఏఐసిటీని నిర్మించే గూగుల్ క్లౌడ్ సంస్థను మంత్రి నారా లోకేష్ తీసుకురాగలిగారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఎఫ్డీఐ కావటం విశేషం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు. అందుకే విజన్ ఉంటే నేతలవుతారు, మహానాయకులవుతారు, తరతరాలకు తరగని నిధులవుతారు, మార్గదర్శులవుతారని చంద్రబాబు గురించి చెప్తున్న కొందరు టీడీపీ నేతలు. అయితే అవును, ఈ సూర్యోదయమే రాష్ట్రానికి చంద్రోదయమే. సంపూర్ణంగా అవుతుంది ఇప్పుడే అని చెప్పాలి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు అందిపుచ్చుకుని టెక్నాలజీని వాడుకుని నేడు ఐటీ ఇండస్ట్రీ ఇంతలా అవడానికి నాడే పునాది వేశారు. విభజన తర్వాత రాజధాని లేని ఏపీకి అమరావతిని, వైజాగ్ ఐటీని, రాయలసీమకు సోలార్ ప్రాజెక్టును తెస్తూ అసలు పొడవైన కోస్తా తీరం ఉన్న రాష్ట్రంలో ఏం చేయొచ్చో చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే సూర్యోదయ రాష్ట్రానికి చంద్రోదయం అవుతుంది. ఆయన పొగట్టడానికి కాదు, ఆయన ఏదో ఆకాశం ఎత్తడానికి కాదు. ఏపీకి అభివృద్ధి ఎంత అవసరమో దానికి ఆయన ఎంత అవసరమో నేను చెప్తున్నాను. రైట్, ఇదే అంశంపై మనం ఇవాళ డిబేట్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు దొండపాటి విజయ్ గారు, టీడీపీ నేత. నమస్తే సార్. అలాగే కోటిపల్లి అయ్యప్ప గారు, విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అయ్యప్ప గారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కళ్యాణ్ కృష్ణ కుమార్. ముందుగా టీడీపీ నేత విజయ్ గారు, నేను చెప్పినంత కరెక్టేనా? ఇంతకుముందు మీరు చూశారు, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా. ఈరోజు కూడా సదస్సు ముగిసే సమయానికి ఆయన చెప్పింది 3 రోజుల్లో 16 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం, పెట్టుబడుల ద్వారా 16 లక్షల మందికి పైగా ఉద్యోగాలు రెడీ చేస్తున్నామన్నారు. రైట్, దీని మీద అప్పటికే వైసీపీ వాళ్ళు కామెంట్లు స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఇదంతా హుళక్కే అంటున్నారు, మీరేమంటారు? నమస్తే సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, వైకే టీవీ తరపున అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. 2 రోజులుగా విశాఖలో ఏదైతే సిఐఏ సదస్సు జరిగిందో, ఈ 2 రోజుల సిఐఏ సదస్సులో 613 ఒప్పందాలతో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు జరగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక, మీరు ఏదైతే చెప్పారో సూర్యోదయం చంద్రోదయం అని, అది కరెక్ట్ గా ఇమిడి ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే, ఇండియా థింగ్స్ టుమారో. నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో సన్ రైజ్ ఏపీ కింద ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తే 2019లో 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానా యాగిలు చేసుకుంటూ, పాదయాత్రలు చేసుకుంటూ ప్రతిపక్ష నేతగా ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని వాళ్లతో గంజాయి వ్యాపారం చేయించడం ఇటువంటివి చేశాడు తప్పితే, ఏదైతే గతంలో 14 నుంచి 19 వరకు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఏదైతే లూలు కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, అశోక్ లైలాండ్ కానివ్వండి, జాకీ కానివ్వండి, ఇటువంటి అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినటువంటి కంపెనీలని ఈ రాక్షసుడు నారా లోకేష్ గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే పేరు వస్తుందో అని ఈ దుర్మార్గుడు వీటన్నిటిని ప్రారంభవడం జరిగింది. ఏదైతే అప్పటి వాళ్ళ తండ్రి గారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2004 కానివ్వండి, 95 నుంచి 1999 వరకు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ ని సైబరాబాద్ అని చెప్పేసి ఎంతో డెవలప్ చేస్తే, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వాటిని కొనసాగిస్తున్నారు. అది కొనసాగించడం వల్ల ఈ రోజు హైదరాబాద్ కి, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక బ్రాండ్ అయితే,
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ గా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోజే చూసాం బ్రాండ్ అంటానికి 613 ఒప్పందాలు ఒక్క 2 రోజుల్లోనే సిఐ సదస్సులో చేశారంటే ఇటువంటి సిఐ సదస్సు చరిత్రలో ఎప్పుడూ లేదు. సూపర్ విజయం సాధించింది సిఐ సదస్సు అనేది. 2 రోజుల్లోనే 13.25 లక్షల కోట్ల ఒప్పందం చేసుకోవడం, దీని ద్వారా 16 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పడం, ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పేరిట ఆయన పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగం ఇస్తారని చెప్పడానికి, ఆ ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఈ సిఐ సదస్సు ద్వారా చెప్పగానే చెప్పారని మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే విశాఖకి గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ అని చెప్పి డేటా హబ్ గా చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కళల కంటే వచ్చిన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి అమరావతి అని, కర్నూలు అని, వైజాగ్ అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి అక్కడ నమ్మబలికి జనాల నమ్మబలికి కాలయాపన చేసేటట్టు ఎటువంటి అభివృద్ధి చేయకపోగా విశాఖలో విజయసాయి రెడ్డిని పెట్టుకొని అప్పుడు భూములన్నీ లాగేసుకొని నానా ఆస్తులు ధ్వంసం చేస్తూ సబ్బహరి లాంటి వారి పెద్దల మీద ఆస్తులు ధ్వంసం చేశాడు తప్పితే ఎటువంటి రాష్ట్రానికి ఉపయోగపడి ఎటువంటి కంపెనీ తేవడం కానీ ఏమీ లేదు. గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సిఐ సదస్సు పెట్టారు. ఏదంటే నూడిల్స్ బండ్లు కానివ్వండి, పికిల్స్ కంపెనీలు కానివ్వండి, చికెన్ మార్ట్లు కానివ్వండి, ఫిష్ మార్ట్లు కానివ్వండి, ఇటువంటివన్నీ పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మబలికి యువతని అది చేశారు. పులివెందులకు కూడా ఫిష్ మార్ట్ ఎప్పుడైనా వస్తుందా అని చూసి జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యమంత్రిగా ఉండి చాలా హాస్యాస్పదమైన కామెంట్లు చేయటం ఈ రాష్ట్రానికి ఒక సిగ్గుసేటు. ఆంధ్రప్రదేశ్ యువత కానివ్వండి, ప్రజానికం కానివ్వండి చాలా తెలివిగలవాళ్ళు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరొకసారి అవకాశం కల్పించి డబుల్ ఇంజిన్ సర్కారులో ఈ రోజు యువ నాయకుడు నారా లోకేష్ గారిని ముందుంచి ఏదైతే ఇటువంటి కంపెనీలను తీసుకొస్తూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ఒక ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారికి వేరే లీడర్ కి 10 నిమిషాలు టైం అవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో నారా లోకేష్ గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారు నేను ఎన్నిసార్లు పిలుస్తున్నాను రావేంటి, మీరు ఫ్యామిలీ తీసుకొని రా అని చెప్పి గతంలో యోగా డేలో వైజాగ్ లో జరిగినట్టు యోగా డేకి జూన్ నెలలో ఏదైతే జరిగిందో ఆ యోగా డేలో నారా లోకేష్ గారిని ఇన్వైట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీతో నారా లోకేష్ గారు వెళ్తే భోజనం పెట్టి 45 నిమిషాలు ఇచ్చారంటే నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి అని మేము చెప్పడంలో ఎటువంటి సత్యసయోక్తి లేదు. యువతకి అనేక విధాలుగా నారా లోకేష్ గారు ఉద్యోగాలు తీసుకురావడంలో కానివ్వండి చేస్తా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి యువతకి ఉద్యోగాలు కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా నాకు A1 గా ముద్దాయిగా నాకు పేరుంది చెప్పుకూడుతున్నాను జైల్లో సంచలగూడ జైల్లో అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ముద్ర వేయాలి, ఒక ఖైదీ నెంబర్ వేయాలని అతిశయోక్తితో నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మొదటిసారి 300 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు, తర్వాత 9 కోట్లు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు అక్రమంగా నిర్బంధించారు. ఒక అరెస్టు 2 రాష్ట్రాల చరిత్ర స్థితిగతినే మార్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి సన్ రైజ్ ఏపీ 2014 నుంచి 19 ఏ విధంగా అయితే ముందుకెళ్ళిందో దానికి 2 ఈ 2024 నుంచి ఇప్పుడు ముందుకెళ్తుందని చెప్పడంలో మేము చాలా ఆనందపడతా ఉన్నాం. రైట్ అయ్యప్ప గారు, వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీకి తీరని నష్టం జరిగింది. పెట్టుబడిదారుల్లో మళ్ళీ విశ్వాసం కల్పిస్తున్నాను, అందుకే ఈ 2 రోజుల్లో జరిగిన సిఐ సదస్సులో ఇంతమంది దాదాపు 5,587 మంది పాల్గొన్నారు. 613 ఒప్పందాల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా మున్ముందు కూడా ఇదే విధంగా ఉంటాం, దూసుకెళ్తాం, ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాను అని బాబు గారు అంటున్నారు. నిజంగా అది సంకల్పం సిద్ధించే రోజు దగ్గరలోనే ఉందా? ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందా? అయ్యప్ప గారు మీ మ్యూట్ చేస్తున్నారు మీ వాయిస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అండి, ఒక రాష్ట్రం గాని ఒక దేశం గాని అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రానికి ఆ దేశానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పరోక్ష పెట్టుబడులు, సంస్థాగత పెట్టుబడులు ఆ రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ చాలా అవసరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అనేక సహసిద్ధమైనటువంటి వనరులు ఉన్నాయండి. ఇది వరకు మనం గత ప్రభుత్వంలో కూడా మనం 8 కంపెనీలు
ప్రపదంగా చెప్పుకున్నాం. నిప్పన్ స్టీల్ అనేది దాదాపుగా 61,780 కోట్ల రూపాయలు నిప్పన్ స్టీల్ అనేది గత ప్రభుత్వంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఏఎం గ్రీన్ అమోనియా, అలాగే కియా మోటార్స్, ఇటు రినబుల్ ఎనర్జీ కంపెనీ, రేమాండ్ గ్రూప్ అండి, మదర్ డైరీ, సిరాజ్ మిల్క్, ఇటువంటి కంపెనీలన్నీ కూడా ఈ రోజున లైవ్ లో నడుస్తున్నాయండి. ఆ కంపెనీల యొక్క ఉత్పత్తి, ఆ కంపెనీల యొక్క ఎగుమతి దిగుమతులు, ఆ కంపెనీ యొక్క ఉత్పాదక శక్తి, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతుల్ని ఖచ్చితంగా మారుస్తున్నాయి. ఇప్పుడు కియా మోటార్స్ మన ఆంధ్రప్రదేశ్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇవాళ కియా మోటార్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఆ కార్లు తయారీ కంపెనీ వల్ల ఎంత లాభాలు వచ్చినాయి మీరు గమనించారో లేదో. మీది కొంచెం మీరు ప్రకాశం నెల్లూరు మధ్య ప్రాంతం అనుకుంటా. డెల్ కంపెనీ కూడా ఒకప్పుడు ఉండేదండి. ఆ డెల్ కంపెనీ సెజ్ పేరుతో, స్పెషల్ ఎకనామికల్ జోన్ పేరుతో ఇచ్చినటువంటి భూములన్నీ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేసి ఆ డెల్ కంపెనీ వేరే రాష్ట్రానికి కూడా తగిలిపోయింది. అంటే ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజధాని అనేది ఒక ఇన్వెస్టర్, ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారనుకోండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి కొంత భరోసా కల్పించాలి. అంటే చిన్న తరహా కుటీర పరిశ్రమలకు కానీ భరోసా కల్పించాలి. ఆ రాజధాని ఎక్కడో తెలియదు. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి రాజధాని ఎక్కడ ఉంటుందో తెలియదు. అసలు రవాణా అవకాశాలు మెరుగుపడతాయా, అసలు రాజధాని ఎక్కడ ఉంటది, అసలు మనం ఏం చేయాలనే దానిలో అయోమయంలో పడిపోయారండి. అసలు పరిపాలన అనేది ఒక గాడి తప్పిపోయిందండి గత ప్రభుత్వంలో. ఎందుకంటే ఎక్కడికక్కడగా పారిశ్రామికవేత్తలు స్పెషల్ ఎకనామికల్ జోన్స్ లో వాళ్ళు పరిశ్రమలు పెట్టాలంటే అక్కడ సంస్థాగత ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతులు దొరక్క, ప్రభుత్వం వాళ్ళని ఇన్వెస్ట్మెంట్స్ కి తగ్గట్టుగా సహకారాలు సహాయాలు అందక పారిశ్రామిక అభివృద్ధి అనేది మొత్తం కుట్టుబడిపోయిందండి. ఒక దేశంలో ఉన్నటువంటి యువత ఉద్యోగాల వైపు మెరలాలంటే వాళ్ళు పారిశ్రామికంగా ఆ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆదాయ వనరు మార్గాలు కూడా పన్నుల ద్వారా కూడా ఆ రాష్ట్రానికి ఖజానాలు చేరతాయి. తద్వారా ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూసుకుంటే హైదరాబాద్ లో ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎంత అభివృద్ధి చెందింది, ఎంతమంది ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాల ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఆయన హైటెక్ సిటీ అన్న, సైబర్ టవర్స్ అంటే చాలా మంది నవ్వారు, అడవుల్లో పోయి ఏం చేస్తారని. ఆ రోజు ఆయన నాటిన చెట్టే ఈరోజు అందరికీ ఫలాలు అందిస్తోంది. మామూలుగా కూడా కాదు, విరగ్గాస్తుంది అనుకో చెప్పుకోవచ్చేమో ఆ చెట్టు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కి ఐటీ వచ్చినప్పుడు అనేక మంది చిన్న టవరు, సైబర్ టవర్, చిన్న టవర్ అన్నారు. ఎలా అది కాదండి, అసలు ఎంత మేర విస్తరించిపోయిందండి ఐటీ కంపెనీలు. ఇవన్నీ కూడా ఒక అనుభవజ్ఞుడి యొక్క పాలనలోనే జరుగుతుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటారు. విశాఖపట్నంలో ఒకప్పుడు హుదూ తుఫాన్ వచ్చిందండి. విత్ ఇన్ 3 days లో ఎలక్ట్రిసిటీ కానించి మళ్ళీ సామాన్యమైనటువంటి స్థితికి తీసుకురావడానికి విత్ ఇన్ 3 days పట్టింది. ప్రజలందరికీ కూడా అది పెద్ద భయంకరమైనటువంటి ఒక విపత్తు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విపత్తులను కూడా ధైర్యంగా ఎదుర్కొని వాటి ఇన్ టైంలోనే వాళ్ళకి ఎవరికి ప్రజల్ని అప్రమత్తం చేయడం, వాళ్ళకి ఇన్ టైంలోనే. ఇప్పుడు మెంతై తుఫాన్ ఉంది, ఇటువంటి వాటిని కూడా క్యాల్కులేట్ చేస్తారండి. ఇప్పుడు పారిశ్రామికంగా ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలి, ఇప్పుడు వాళ్ళకి 3 or 4 days ఎలక్ట్రిసిటీ పోయింది అనుకోండి, వాళ్ళు పెట్టుబడి పెట్టరు. అంటే ఎవరున్నారు పరిపాలనలో, వాళ్ళు ఎంత త్వరగా మళ్ళీ ఏదన్నా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి పునరావాస కేంద్రాలను ఏర్పరిచి తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి ఎంత కృషి చేస్తున్నారు, దాన్ని బట్టి పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఉంటాయండి. వాళ్ళకి మరిన్ని ప్రోత్సాహాలు ఇవ్వటం, వాళ్ళకి స్థలాలు చూపించటం, వాళ్ళకి ఏ రంగాల మీద ఇన్వెస్ట్ చేయాలి. మనకి విండ్ ఎనర్జీ ఉంది, సోలార్ ఉంది, చాలా ఉన్నాయండి. ఈ రంగాలు ఎక్కడెక్కడ వాళ్ళకి ఏ రంగాల మీద సహసిద్ధమైనటువంటి వనరుల ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది అది డిసైడ్ చేయాలండి. ఇప్పుడు గూగుల్ అనేది ఒక సెంటర్ పెట్టారండి. ప్రపంచంలోనే కొన్ని కామెంట్లు చేశారు, ప్రపంచంలోనే గూగుల్ ఉద్యోగులు ఎంతమంది, మరి గూగుల్ మీద గూగుల్ ఇన్ని లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయి, మొత్తం పోగేస్తే 1,35,000 మంది ఉద్యోగాలు మాత్రమే కదా గూగుల్ యొక్క ఎంప్లాయీ కెపాసిటీ. ఒక ఇక్కడ డేటా సెంటర్ పెట్టేస్తే అన్ని లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పారు. గూగుల్ మొత్తానికి అది కాంట్రాక్ట్ బేసిక్ లో కానీ థర్డ్ పార్టీ ఎంప్లాయీస్ ద్వారా కానీ పనిచేసేది కొన్ని లక్షల్లోనే ఉన్నాయండి. ఒక గూగుల్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ కాదు కదా, గూగుల్ టైఅప్ అయినటువంటి థర్డ్ పార్టీ వెండర్స్ కంపెనీస్ ఎన్నైతే ఉన్నాయో వాటితో కూడా వాటిలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కూడా మనం క్యాల్కులేట్ చేయాలి. అంటే ఏంటి,
ఆ పారిశ్రామికంగా అవగాహన లేని వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు, Yes, దీన్ని మళ్ళీ sir. షేర్లు చేస్తున్నారు. ఎస్. అట్లీస్ట్ ఏంటి అనేది అవగాహన ఉండాలి కదండి. ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, ఏ రంగాల్లో మనకు పెట్టుబడులకి అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి వాళ్ళకి కృషి చేయాలి, ఏ రంగాల వారిని మన ఆంధ్రప్రదేశ్ లో ఆహ్వానించాలి, ఇవన్నీ తయారు చేస్తున్నారండి. Yes. ఎంఓలీ తయారు చేస్తున్నారు, ఈ ఉద్యోగాల రూపకల్పనకి శ్రీకారం చుడుతున్నారు. ఎక్కడెక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అక్కడ కూడా ప్రజల యొక్క ఒపీనియన్ తోటి అక్కడ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కంపెనీలు పెట్టినప్పుడు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికంగా ఎక్కడెక్కడ ఎలా డెవలప్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా మెరుగుపరచాలి, తద్వారా రాష్ట్రానికి ఎలా ఇన్కమ్ చేయాలని Right. ఒక సమగ్రమైనటువంటి నివేదిక తోటి ముందుకెళ్తున్నారండి. రైట్, 1 minute. రైట్, కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు, సిఐఎస్ఎస్ చరిత్ర తిరగరాసిందని చంద్రబాబు గారు ఇంతకు ముందే అన్నారు. నిజంగా ఈ 2 రోజుల్లో అంత పెట్టుబడులు వచ్చాయా? అందరూ అంత హ్యాపీగా కనిపిస్తున్నారా పారిశ్రామికవేత్తలంతా? దీంట్లో అత్యధికంగా ఒక రకంగా చెప్పాలంటే ఇతర చంద్రబాబు నాయుడు కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఐటీ మినిస్టర్ లోకేష్ కావచ్చు, ఇతర దుర్గేష్ టూరిజం మినిస్టర్ దుర్గేష్ కావచ్చు, మున్సిపల్ మినిస్టర్ డాక్టర్ నారాయణ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో దాంట్లో నిమగ్నమయ్యి కంటిన్యూషన్గా సమ్మిట్లో భాగంగా డిస్కషన్స్తో పాటు ఎంఓఈలు ఇలా కంటిన్యూషన్గా జరిగినటువంటి నేపథ్యం ఉంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మరోసారి ఏదైతే క్వాంటమ్ వ్యాలీ ప్రకటించిన నేపథ్యంలో మన వైపుకి ప్రపంచం ఎలా చూసిందో, గూగుల్ కంపెనీ అనౌన్స్ చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఎలా చూసిందో ఈరోజు సిఐఏ వైపు అలాగే చూస్తుంది. ఎంటైర్ నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కాన్సన్ట్రేషన్ కూడా వైజాగ్ మీద ఉంది. పర్టికులర్ వైజాగ్ సిటీ మీద ఉన్నటువంటి పరిస్థితి మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదో గతంలో ఒక సిటీనే, ఒక అమరావతినే డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక అపవాదం ఏదైతే క్రియేట్ చేయబడిందో అది కాదు, మా విజన్ వేరు అని చెప్పడంలోనే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. దాదాపుగా 13,25,716 కోట్ల పెట్టుబడులు ప్రస్తుతం రావడం జరిగింది. ఇవి కాక అనేక లక్షల కోట్లకు సంబంధించినటువంటి డిస్కషన్స్ జరిగాయి. మీరు మా రాష్ట్రానికి రండి, మాకు పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది, మీకు అవకాశాలు ఎర్ర తివాచేసి పరిచి మిమ్మల్ని ఆహ్వానిస్తామని చెప్పడం జరిగింది. దీని ముందర కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ కూడా విదేశాలకు వెళ్ళడం జరిగింది. ప్రతి దేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని, ఎన్ఆర్ఐల్ని ఆహ్వానించారు. ఈ విధంగా అనేక మంది దాదాపుగా దేశ విదేశాల నుంచి మేధావులు వచ్చారు, ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ వచ్చారో, ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు, వీళ్ళతో పాటు విద్యార్థులను కూడా ఆహ్వానించారు. అంటే ఫ్యూచరిస్టిక్ ఎనాలిసిస్ అనమాట. ముందు జరగబోయేదాన్ని ఎవరు ముందు తరం దూతలు రేపటి పౌరులు కాబట్టి పిల్లల్ని 500 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి రాష్ట్రం మొత్తం పిలిచి అక్కడ కూర్చోబెట్టి జరుగుతున్నటువంటి తంతు మొత్తాన్ని వాళ్ళకి వివరించేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కళ్యాణ్ మెయిన్గా ఆయన అన్న మాటల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి గేర్ మార్చామని చాలా ఉత్సాహంగా చెప్తున్నారు చంద్రబాబు గారు. అంటే ఎటువంటి కంపెనీలు ఈసారి ఎంఓయూ చేసుకున్నాయి ఈరోజు సదస్సులో కళ్యాణ్? ఈరోజు మనం గమనించినట్టయితే చాలా కంపెనీలు చేసుకోవడం జరిగింది శ్రీనివాస్. 48 కంపెనీలు కేవలం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎంఓయూలు చేసుకుంటే దాదాపుగా అదే స్థాయిలో 48 కంపెనీల వరకు లోకేష్ ఆధ్వర్యంలో, లోకేష్ సమక్షంలో ఎంఓయూలు జరగడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే రాయలసీమకి ఎక్కువగా రైమాండ్స్ రావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. రాయలసీమలో ఇప్పటికే కియా కార్స్ ఉన్నాయి, స్పేస్ డ్రోన్ సిటీస్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,201 కోటి పెట్టుబడులతో రైమాండ్స్కి ఈరోజు సీఎం శంకుస్థాపన చేయడం జరిగింది శ్రీనివాస్. రైట్ విజయ్, మొత్తం మీద చూస్తుంటే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ను కూడా జనవరిలో ప్రారంభిస్తామని మీ అధినేత దమ్ముగా చెప్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్లు ఇక్కడే తయారు చేసి అందించే ఏర్పాట్లు చేస్తామంటారు. కానీ అవతల వైపు మాత్రం రాళ్ళేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది, రోజు రోజు పెరుగుతోంది. వీటన్నిటినీ ఆ రాళ్లను పుష్పాలుగా మార్చుకుని మీ అధినేత ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుందా? 100% అండి. నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, 2026 జనవరి కల్లా క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలని ఒక పట్టుదలతో ఉన్నారు. ప్రపంచం మొత్తం ఏదైతే కెనడాలో 2017 నుంచే క్వాంటమ్ వ్యాలీ అనేది స్టార్ట్ అయి ఉంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్వాంటమ్ వ్యాలీ యొక్క వాల్యూ తెలియక
ఏదైతే ఇది పబ్లిసిటీ చేస్తున్నారు, ప్రచారం పీక్స్ ఇవన్నీ చెప్పుకుంటా వైసీపీ వాళ్ళు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారి మీద అనేకమైన అబండాలు వేస్తూ వాళ్ళ వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడతా ఉన్నారు. ఏదైతే డబ్బులు పెట్టుకొని ప్రజల సొమ్ముతో విదేశ పర్యటనలు చేసుకుంటున్నారు అయ్యి అని చెప్పి వాళ్ళని అనేక విధాలుగా ఇచ్చేస్తా ఉన్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు వ్యక్తిగత పర్యటనకు వెళ్తే వాళ్ళకి ఏమన్నా వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అయితే అనుకోవాలండి. వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకొని ఎన్నో పర్యటనలు చేసుకుని ఉండొచ్చు. కానీ ఈ రోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు -డిగ్రీల సెల్సియస్ లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రాష్ట్రాలు తిరుగుతా, అనేక దేశాలు తిరుగుతా చేస్తున్నారంటే ఇటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు విమర్శించే వాళ్ళ. సరే, ఆ రాష్ట్ర యువత కానివ్వండి, అదైతే ఆంధ్రప్రదేశ్ పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఢిల్లీలో గూగుల్ సెంటర్ కనుక ఏదైతే ఎంఓయూ చేయించుకోవడానికి వెళ్తే ఆ రోజు నుంచి ఇలా కడుపు మంట స్టార్ట్ అయిందండి. నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 12వ ఈ గూగుల్ సెంటర్ మీద ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అప్పుడు జియో నెంబర్ 1 అని చెప్పి ఆ రోజుల్లోనే దీనికి గూగుల్ సెంటర్ మీద ఒక జియో రిలీజ్ చేశారు. ఏమీ వైసీపీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఏదైతే కంపెనీలు ఎంఓయూ చేసుకున్నారో వాటన్నిటిని ప్రారదోటం ఎల్లగొట్టారే. కానీ అమర్రాజా బ్యాటరీస్ మన రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటండి? గల్లా జయదేవ్ గారు వాళ్ళ అమ్మగారి గల్లా అరుణకుమారి గారిది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ అవర్ స్టేట్ అమర్రాజా బ్యాటరీస్. అటువంటి కంపెనీని వెళ్ళగొట్టారంటే ఈ రోజు కేటీఆర్ అందిపుచ్చుకున్నాడు. అది అంత పిచ్చోళ్ళు కాదు కదండి. కేటీఆర్ గారు అందిపుచ్చుకున్నారు. ఈ రోజు తెలంగాణలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అద్భుతంగా పనిచేస్తా ఉంది. ఇటువంటి ఎన్నో కంపెనీలు చేశారు. లూలు కానివ్వండి, అదాని కానివ్వండి, కాంక్రీట్ ఇవన్నీ చేశారు. ఏం కాదు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మంచి సహకారం అందిస్తా ఉన్నారు లోకేష్ గారికి. ఇది అనేకమైన కంపెనీలు వస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పారో అది 100% ఆయన చేసి చూపిస్తారు. ఆయన ఏదైనా మాట ఇచ్చారంటే దానికి అనేక విధాలుగా ఆయన కట్టుబడి ఉంటారు. ఈ రోజు సిఐ సదస్సులో ఒక ఫారెన్ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేశారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఇక్కడ ఈ పేటిఎం బ్యాచ్ కు తెలియకపోవచ్చు. ఫారెన్ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేశారంటే అది ఆయన బెంచ్. అదండి. రైట్. అయ్యప్ప గారు, అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది రాష్ట్రం చాలా అధోగతి పాలైపోయింది, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, చంద్రబాబు వచ్చి ఏం చేస్తాడు, నవ్యాంధ్ర సాధ్యం అంటూ కూడా చాలామంది పెదవి విరిచిన రోజులు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిని అధిగమిస్తూ 1 by 1 అధిగమిస్తూ అంటే 20 నెలల కాలంలో కూడా చాలా కష్టాలు వచ్చి చాలా కామెంట్స్ కూడా ఎదుర్కొన్నారు వీళ్ళు. కానీ ఎలా సాధ్యమైంది అంటున్నారు బాబుకి, కానీ ఈ త్రిమూర్తులకు ఎలా సాధ్యమైందని అందరూ అనుకుంటున్నారు. మనం ఒకే ఒక్క ఎగ్జాంపుల్ అండి. ప్రపంచంలో దేశాలతోటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టూరిజం తోటి మీటింగ్లు పెట్టినటువంటి సందర్భాలు ఎప్పుడైనా చూసామండి? ఇంతవరకు కూడా ఎప్పుడు చూడలేదు. అంటే కొన్ని దేశాలు ఆ టూరిజం తోటే బతుకుతున్నాయండి. కొన్ని దేశాల యొక్క ఎకానమీని, తలసరి ఆదాయాన్ని, వాళ్ళ జాతీయ స్థూల ఆదాయం కూడా టూరిజం మీదే ఆధారపడి పనిచేసేటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అటువంటి టూరిజం మన అడ్వెంచరీ, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, ఇప్పుడు ఐటీపీ సదస్సులో జర్మనీ రాజధాని బెర్లిన్ వేదికగా జరిగిన ఐటీపీ సదస్సులో కానీ, ఏషియా టూరిజం సదస్సులో కానీ, మొన్న యూకే పందులు దుర్గేష్ గారు చేసినటువంటి కానీ ఇవన్నిటిలో కూడా మనం చూస్తాం అడ్వెంచరీ టూరిజం అని. ఇప్పుడు పాపికొండలకి అడ్వెంచరీ టూరిజం అంటే రోప్ వేలు, అట్లాగే ఒక చోట నుంచి ఇంకో చోటకి రోప్ నుంచి అలాగా కొండ ప్రాంతాల టూరిజం అనేది నడుస్తూ ఉంటుంది. అంటే ఒక ట్రాక్లు కట్ట నడవడం, ఇటువంటి వాళ్ళని రోప్ వేలో తీసుకెళ్ళటం, ఇటువంటి అంటే వినూత్నంగా ఇప్పుడు మన సినిమాల్లోనూ ఎక్కడో ఫారిన్ కంట్రీలో చూస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా డెవలప్ చేయడానికి మనకి తూర్పు కనుమల్లో ఉండేటువంటి అనేక పర్వత శ్రేణుల మధ్య కూడా ఈ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయొచ్చు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభివృద్ధి చేసి తద్వారా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసి శ్రీశైలం, శ్రీకాళహస్తి, అలాగే కాణిపాకం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం, వాడపల్లి, చిన్న తిరుపతి
ఇట్లా సూర్య దేవాలయం, ఇట్లా ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి టూరిస్ట్ గైడ్స్ పెట్టి ఇక్కడ నుంచి టెంపుల్ టూరిజాన్ని ఎలా డెవలప్ చేయాలో ఒక సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది. అడ్వెంచర్ టూరిజం మీద ఇంతవరకు అవగాహన లేదండి. దాదాపుగా 70 సంవత్సరాలు పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత 1953 నుంచి ఈ రోజు వరకు కూడా టూరిజం మీద చాలా అవకాశాలు ఉన్నాయి, వాటిని చూసుకోలేదండి. 972 కిలోమీటర్లు తీరరేఖ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నంలో బీచ్ ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ఆ బీచ్ ద్వారా విదేశీ పర్యాటకుల్ని భారతదేశం వైపు అలాగే ఆంధ్రప్రదేశ్ వైపు ఎలా తిప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి సాహిత్య కళల్ని, సాంస్కృతిక కళల్ని ఎలా బయటికి తీసుకొచ్చి వాళ్ళ విదేశీయులకు చూపించవచ్చు. ఇది కదండి నిజమైనటువంటి టూరిజం డెవలప్మెంట్. దీనికోసం కందుల దుర్గేష్ గారు చాలా సదస్సులు నిర్వహించారు. ఇప్పుడు జర్మనీ, అలాగే మన బుద్ధుని యొక్క అవశేషాలను వియత్నాం దేశానికి తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం కూడా మన భారతదేశానికి చెందినటువంటి భారతీయులకి రావటం, అందులో మన ఆంధ్ర రాష్ట్ర వ్యక్తి మా నియోజకవర్గానికి చెందినటువంటి కందుల దుర్గేష్ గారు పార్టిసిపేట్ చేయడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయ్యప్ప గారు, నిన్న విన్నారా సదస్సులో? మీరు విన్నారో లేదో, ఒక ఫారినర్ అడిగారు, పారిశ్రామికవేత్త, ఏం చూసి మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి గారిని అడిగారు. ఆయన చెప్పిన సమాధానం కూడా మీరు వినే ఉంటారు. విజయ్ గారు అలాగే కళ్యాణ్ గారు మీరు వినే ఉంటారు. నిన్నటి సదస్సులో ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారో చంద్రబాబు గారు. అంటే వాళ్ళు ఒక ఉత్సాహం అలాగే ఒక నమ్మకం కలిగించే విధంగా ఈ సదస్సు జరిగిందేమో అనిపిస్తోంది నిన్నటి రోజు. సార్, ఏం చూసి పెట్టాలని కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి సజ్జల పేరుతో కొన్ని వేల ఎకరాల భూముల్ని కంపెనీలకి కట్టబెట్టి దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చి దందాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. తీరా కంపెనీలు పెట్టుబడులు పెట్టిన తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మారాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ గాని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ జోన్స్ గాని, ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వాటర్ రిసోర్స్ గాని, ప్రతిదీ కూడా వాళ్ళు ఎలాగ డెవలప్ చేసుకోవాలో అన్నిటి కూడా మనం పేపర్ ప్రజెంటేషన్ ద్వారా మనం చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు కంపెనీ నా దగ్గరకు వచ్చి పెట్టుబడి పెట్టాలి, మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే అనుభవజ్ఞ వచ్చి, బాబు మా రాష్ట్రంలో ఇన్ని సహజమైన వనరులు ఉన్నాయి, మీకు ఇన్ని వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇన్ని విద్యుత్ రిసోర్సెస్ ఉన్నాయి, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఒక మాట మీకోసం మీకు ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాల్లో గత ప్రభుత్వంలో పెద్దలు విదేశాలకి, అంటే WHO సహా చాలా చోట్లకి ఇక్కడ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, మీరు పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేదు, ఒక అమరావతి కట్టడానికి ఇక్కడ నీటితో మునిగిపోతుంది, వరదలు వస్తాయి, ఉప్పెన్లు వస్తాయని చెప్పారు. హుదుహుదు గురించి ఎక్స్పోజ్ చేస్తూ ఇక్కడ వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి లేదని చెప్పారు. అదే పెట్టుబడులు పెట్టడానికి లేదని చెప్పినటువంటి అదే ప్రాంతంలో రాజధాని పెడతామని చెప్పి గత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే శ్రీనివాస్ గారు అడుగుతున్నారో, ఫారినర్ ఆ క్వశ్చన్ అడగడంలో సమంజసమా కాదా? డౌట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. చెప్పండి. క్వశ్చన్ అడగడంలో సమంజసమా కాదా అన్నారండి. సో అఖండ గోదావరి ఒక ప్రాజెక్ట్ ఉన్నదండి, UNK ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టు, అలాగే స్పిరిచువల్ టూరిజం ప్రోత్సాహం, కళా థియేటర్ ప్రోత్సాహాలు, ఎంటర్టైన్మెంట్ సిటీ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా టూరిజం లో గతంలో చూసామండి. వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి టూరిజంని అందిపుచ్చుకోలేకపోయి, ఇప్పుడు ఈ రోజుని మీరు చూసారు, చాలా సినిమా చెప్పకూడదు కానీ నిన్న పెద్ద సాంగ్ కూడా ప్రపంచ దేశాలన్నీ అనుకరిస్తున్నాయి. అంతకుముందు గతంలో ఒకడు అల్లు అర్జున్ గారితో కూడా ఒక రిథం కూడా అనుసరించి, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క క్రేజ్ ఎలాగ వెళ్ళింది, అది సినిమా రంగం అవని అటు ఏ రంగం అయినా కానీ గతం కంటే కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో మునిగిపోతున్నాయి అన్నారు. ఈ రోజుని హైకోర్టు బ్రహ్మాండంగా నడుస్తుంది, సచివాలయాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా అక్కడే కదండి వాళ్ళు నడిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో కూడా అక్కడే హైకోర్టు నడిచింది, సచివాలయం నడిచింది, కొత్తగా ఏం కట్టలేదు కదా. మరి అప్పుడు ఎందుకు మునిగిపోలేదు అంటే మునిగిపోవడం అయితే కట్టలేదు కానీ గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజే ప్రజా దర్బార్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి అనుకుని ఏదైతే 9 కోట్లతో కట్టారో దాన్ని కూల్చేశారండి. అది ఉన్నది కూల్చేశారు కానీ కొత్తవి కట్టలేదు.
కూల్చేశారు. విధ్వంసంతో పాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధ్వంసం అరాచకాలే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పలుగా మారాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే శాండ్ వైను మైను వీటిని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసి మాఫియాలను నడిపించాడు కానీ ఎటువంటి ఇండస్ట్రీలు తీసుకురావడం కానీ రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. అలా కాదండి, రైట్ సార్, రాజధాని మద్యం ప్రాంతంలో రాజులు మేము తెచ్చామని చెప్తున్నారు వాళ్ళు. మేము హైకోర్టుకు మెడికల్ వెళ్తూ కాలేజీలు మేము ఉంటామండి. తెచ్చామని హైకోర్టుకు వెళ్ళే చెప్తున్నారు. దారిలో ఇప్పుడు కరకట్ట మించి అలా హైకోర్టుకు వెళ్ళే దారిలో ఒక్క ప్రాజెక్ట్ గానీ, ఒక ఐరన్ మెస్ గానీ, ఒక ఎక్కడికక్కడ తోరలు కొనేసారండి. ఎన్నో ప్రాజెక్టులు అండి. ఇప్పుడు మన అంతెందుకండి, ఇప్పుడు రాయలసీమలో వచ్చినప్పుడు హంద్రినీవా, నగరి, గాలేరు ప్రాజెక్టులకి 600 కోట్లు వెచ్చించి తోర్లు గాని, అక్కడ ఐరన్ గాని, అన్ని కలవట్లు గాని అన్ని రెడీగా పెట్టితే ఒక్క దాన్ని కూడా ముట్టుకోలేదు. ఒక్కదాన్ని కూడా ముట్టుకోలేదండి. ఎక్కడ అలా వదిలేశారు. రాజధాని ప్రాంతంలో కూడా ఎక్కడ కలవట్లు గాని, ఇప్పుడు 4-5 అంతస్తులు స్టేర్లు బిల్డింగ్లు కట్టారండి. వాటిని కనీసం వాటికి తలుపులు గాని, వాటికి కరెంట్ గాని ఏమి ఇవ్వలేదండి. వాటిని ఇప్పుడు ఉద్యోగుల యొక్క ఇప్పుడు సచివాలయ సిబ్బంది క్వార్టర్స్ కింద వాడుకోవచ్చు కదండి. హైకోర్టు సిబ్బంది యొక్క క్వార్టర్స్ గా వాడుకోవచ్చు కదా. గత ప్రభుత్వం డెవలప్ చేసినవి ఎందుకు వాడలేదంటే ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళకి అద్దెలు కడితే అదనపు భారం కదండి. భారం తగ్గించాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఉద్యోగులకి తగ్గట్టుగా వాళ్ళకి నివాసాలను ఏర్పాటు చేయాలి. వాళ్ళకి హౌస్లు ఇవన్నీ కూడా ఇవ్వాలండి. అవన్నీ కూడా గవర్నమెంట్ మీద పడుతుంది కదండి. హైకోర్టు జడ్జికి క్వార్టర్స్ ఉండాలి కదండి. మీరు అన్నట్టుగా ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. అభివృద్ధి వికేంద్రీకరణకి సంబంధించి గతంలో చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి స్టేట్మెంట్స్కి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్కి కానీ లేదా కార్యక్రమ నిర్వహణ ఏదైతే పాలసీ ఇంప్లిమెంటేషన్లో వేరియేషన్ మీరు గమనించారా? మనం ఇక్కడ చూస్తే ఈరోజు అంత పెద్ద ఎత్తున మీకు మొత్తం ఇండస్ట్రీ వరకే కనపడుతున్న రైతులకు సంబంధించి ఈరోజు డిస్కషన్ జరిగింది. ఇఫ్కో ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ తోటి అక్కడ వచ్చినటువంటి ఇఫ్కో చైర్మన్ దిలీప్ ననుబాయ్ తోటి డిస్కషన్ చేసి మా ప్రాంతంలో రైతులకి బయో ఫెర్టిలైజర్స్ ఏర్పాటు చేయండి, స్టిమ్యులెంట్ యూనిట్స్ ఏర్పాటు చేయండి అనే డిస్కషన్ చేయడం జరిగింది. గ్రీన్ అమోనియా మీద హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్స్ మా ప్రాంతంలో ఏర్పాటు చేయండి, మా రైతులకు సహకరించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు డిస్కస్ చేయడం జరిగింది. అదే కాకుండా మీరు అన్నట్టుగా టూరిజంకి సంబంధించి చూస్తే కోటలియా క్రూజర్స్ రిప్రజెంటేటివ్స్ తోటి డిస్కస్ చేసి మా ప్రాంతంలో విశాఖ, కాకినాడ, భీమునిపట్నం పోర్ట్ను డెవలప్ చేయడానికి, టూరిజం డెవలప్మెంట్ చేయడానికి మాకు బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, మీరు ముందుకు రావాలని వారిని ఆహ్వానించడం జరిగింది. ఇవి కాకుండా ఈ పర్టికులర్గా అభివృద్ధి వికేంద్రీకరణకి సంబంధించి మనం గమనిస్తే ఈరోజు దాదాపుగా 42 టోటల్ ఆఫ్ 3,13,286 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఈ 42 ఎంఓఏలకు సంబంధించి వచ్చింది. దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా దగ్గర 4,15,000 పైచిలకు ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. ఇది రికార్డ్స్లో అవి. దీంట్లో మీకు సింపుల్గా గమనిస్తే ఏఎస్ అర్బన్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరులో ఏర్పాటు చేస్తుంది. ఇది 1,800 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలు అంటే రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మెథనాల్, గ్రీన్ అమోనియాకి సంబంధించిన ప్రాజెక్టులు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అక్కడ నుంచి వస్తున్నాయి. దీంట్లో దగ్గర 3,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎక్రాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్, కర్నూలు, నంద్యాల, సత్యసాయిలో వస్తుంది. రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి 38,250 కోట్ల రూపాయల పెట్టుబడికి ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ ఎనర్జీ సెక్టర్లోనే ఇలాంటివి దాదాపుగా 10 ఎంఓఏలు దాకా ఉన్నాయి. 9 ఎంఓఏలు ఇక్కడ కనపడుతున్నాయి. దీంట్లోనే అనంతపూర్, అనకాపల్లి, కడప, కృష్ణ, చిత్తూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ పెట్టుబడులు డివైడ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే ఫెసిలిటీస్ చూపించి ఆ ప్రాంతంలోకి ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు కనపడుతుంది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి ఒక ఎంఓయూ చూస్తే ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అది ఆ కంపెనీ వచ్చి దగ్గర దాని యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు.
రైట్. సో అంటే అన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఈవెన్ విజయనగరం, తిరుపతి, ఇట్లా ఎక్కడికక్కడ 26 జిల్లాల్లో కూడా పెట్టుబడులు రావడానికి వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలని ఎంపిక చేసి వారిని అక్కడ పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించడం కూడా ఒక సక్సెస్ మంత్రా కింద మనం చూడొచ్చు శ్రీనివాస్. రైట్. కానీ సక్సెస్ మంత్రా చూస్తున్నాం, కానీ టీడీపీ నేతలు కొంత సంతోషపడుతున్నారు, కొంతమంది ఈ విమర్శలు తిప్పికొట్టే ప్రయత్నాలు. ఎందుకంటే ఆ రోజు గూగుల్ వచ్చినప్పుడు కూడా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు, నవంబర్లో ఇంకా వస్తాయి, ఇది ఒక సస్పెన్స్ అని. రోజు రోజుకి మీరు ట్వీట్ల ద్వారానే వాళ్ళకి కాఫీలు తాగిస్తున్నట్టు అనిపిస్తుంది. విజయ్ గారు ఏమంటారు? ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు మీరు. మొన్న కూడా ఏదైతే ఎర్లీ మార్నింగ్ ఉదయం 9 గంటలకి ఒక బిగ్ అన్వీల్ ఉంటదని చెప్పేసి లోకేష్ గారు ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. 38,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ఎంఓయూ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఒక శుభవార్త తెలియజేశారు. ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నారా లోకేష్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ని సహకారంతో ఏదైతే మంత్రి కందుల దుర్గేష్ గారు కానివ్వండి, టీజీ భరత్ గారు కానివ్వండి, వీళ్ళందరూ సహకారంతో నారా లోకేష్ గారు ఇటువంటి కంపెనీని మరిన్ని తీసుకొస్తారు. మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా ఈ రోజు నారా లోకేష్ గారి యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. కళ్ళు మూసుకుని మీరు పెట్టుబడులు పెట్టొచ్చు అన్నారు ఆంధ్రప్రదేశ్ లో, వేరే ఆలోచన. ఆయన క్వాంటమ్ వ్యాలీ వైస్ చైర్మన్, గూగుల్ చైర్మన్ కోలే గారు కానివ్వండి, నారా లోకేష్ గారిని చాలా ప్రశంసలు జల్లు కురిపించారు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఉండటం మన చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఏదైతే రాష్ట్రం నారా లోకేష్ గారు ఒకవైపు విద్యాశాఖను కానివ్వండి, మరోవైపు ఐటీ శాఖను కానివ్వండి సమర్థవంతంగా నడుపుతూ అనేక సంస్కరణలు తీసుకొస్తూ రాష్ట్రంలో ఎటువంటి విధ్వంసాలు అరాచకాలు జరగకోకుండా ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరోవైపు అతని శాఖల్ని సమర్థంగా నడుపుకుంటూ చేయటం, చిన్న వయసులోనే ఇటువంటి నైపుణ్యాన్ని తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. రాష్ట్రానికి కాబోయే భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ గారు ఉంటారని మా టీడీపీ కుటుంబ సభ్యుడిగా మేము చాలా ఆనందపడుతున్నాం, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాం. రేపు పొద్దున వైసీపీ వాళ్ళు వచ్చి ఇది మొత్తం మేం చేసిందే, చివర్లో ఎంఓఎల్ చేశారనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. డేటా చోరీ అన్నారు కదా కళ్యాణ్, డేటా చోరీ, క్రెడిట్ చోరీ అంటున్నారు. సో ఆ కోణంలో చూస్తే వైసీపీ గూగుల్ దాని కూడా వాళ్ళ అకౌంట్ లో వేసుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారండి, కానీ అదన్నీ వర్కౌట్ అవ్వలేదు. 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 12వ తారీఖున జీవో నెంబర్ 9 ఏదైతే అప్పుడు ఎంఓయూ చేసుకున్నారో అవి మొత్తం బయట పెట్టారు. టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి బయట పెడితే తోక ముడుచుకున్నారు. అదేవిధంగా వైజాగ్ డేటా హబ్ తో 100% వరల్డ్స్ ఫస్ట్ టైం 100% రెన్యూబుల్ ఎనర్జీగా విశాఖలో డేటా హబ్ గా తీసుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. ఇటువంటి అనేకమైన కంపెనీలు వస్తే నాడు సైబరాబాద్ చేస్తే నేడు లోకేష్ గారు గూగుల్ తీసుకొచ్చి వైజాగ్ లో జీ చేర్చారు. అవునండి, వైజాగ్ లో జీ చేర్చి రాష్ట్రానికి యువతకి అనేకమైన శుభవార్తలు చెప్తూ యువతని ఉద్యోగ వైపు నడిపిస్తా ఉన్నారు. కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా గంజాయి అమ్మిస్తూ వాళ్ళని ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ 5,000 రూపాయలకి ఉద్యోగాలు చేసుకుంటాం, ఫిష్ మార్ట్ అంటాం, చికెన్ షాపులు అంటాం, పికిల్స్ అంటాం, ఎవరెవరినో తీసుకొచ్చి షూటు బూటు వేసుకొచ్చి మేము 4 లక్షల ఒప్పందాలు చేసుకున్నాం, 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం అయ్యి అని చెప్పారు. ఎటువంటి పెట్టుబడులు ఈ రోజు వరకు ఎంఓయూ చేసుకున్న దాఖలాలు లేవు. రైట్. విజయ్ గారు మీరు చెప్పారు, విజయ్ గారు మీరే చెప్పారు, మీ మాటల్లో వచ్చింది గంజాయి కానీ అటు డ్రగ్స్ అని చెప్పి. మీరు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి ఇంత పెద్ద కంపెనీలు తెచ్చినా కూడా ఇలాంటి చిన్నవి చాలా డేంజరు, అవే డ్యామేజ్ చేస్తాయి రాష్ట్రం కానీ రాష్ట్ర యువతను కూడా. మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా చెప్పండి, మీలాంటి యువనాయకులు చెప్పాలి, వీటిని అరికట్టండి ఫస్ట్. డ్రగ్స్ కానీ గంజాయికి సంబంధించి ఆల్రెడీ వైకే టీవీ కూడా యాంటీ డ్రగ్స్ మేము క్యాంపెయిన్ చేపట్టాం, పిల్లల్ని వాటికి దూరంగా ఉంచమని చెప్తున్నాం. మీలాంటి యువనేతలు మీ పెద్దలకు చెప్పండి, ఎందుకంటే ఇంత కష్టపడి కూడా చివరికి అది ఒక మచ్చలాగా మారిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. 70% వరకే దాన్ని అరికట్టడం జరిగిందండి. ఏదైతే ఒకళ్ళిద్దరు ఉన్నారో ప్రభుత్వం మీద ఇప్పుడు గతంలో మొన్న జోగి రమేష్ మా కాన్స్టిట్యూన్సీ సంబంధించిన దుర్మార్గుడు ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఒక అపవాదు వేయడానికి తాను అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తితో నకిలీ మద్యం వ్యాపారం చేపిస్తూ వైసీపీ గవర్నమెంట్ లో ఉండగా చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వానికి ఏదో ఒక బండాలు వేయాలని
వాళ్ళకు ఒక మరక అంటించాలని గతంలో వైసీపీ గవర్నమెంట్ కంటింది, నేడు కూటమి గవర్నమెంట్ కంటించాలని చెప్పి అక్కడ ములకల్చెరులో కానివ్వండి, ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నంలో కానీ నకిలీ మద్యం వ్యాపారం నడుపుతూ అరెస్ట్ అయింది కాకుండా అక్కడ ప్రమాణాలు చేస్తా, ఇక్కడ ప్రమాణాలు చేస్తా, లోకేష్ గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయన స్థాయిని ఆయన ఎక్కువగా ఊహించుకుంటా ఉన్నాడు. అటువంటి ఒప్పులే ఇవ్వడకో ఇటువంటి జోగి రమేష్ కానివ్వండి, క్లియర్ నాణ్యలు కానీ దొంగ బియ్యం అమ్ముకునే, రేషన్ బియ్యం అమ్ముకునే దొంగలు చెప్పే మాటలకి లోకేష్ గారు కానివ్వండి, ఈ చంద్రబాబు నాయుడు గారు భయపడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తారు. రైట్ అయ్యప్ప గారు, మొత్తం మీద త్రిమూర్తుల ఆధ్వర్యంలో నవ్యాంధ్రని మనం త్వరలో చూడబోతా. ఇంకా ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అనిపిస్తోంది. ఒక రూపుదిద్దుకుంటుంది యువత, ఆంధ్రప్రదేశ్ యువత రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాల్సిన కొంతమంది ఇప్పటికే బయట రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదుగుతున్నారు. ఇప్పుడు వస్తున్న మన రాష్ట్రం కోసం ఈ పెట్టుబడులు చూస్తుంటే ముందు మన దగ్గరే పనిచేసుకునే అవకాశం ఉంటుందని భావించవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ కలిగి ఇటీవల అనేక సంస్కారాలు తీసుకొచ్చారు, అటవీ శాఖలో కానీ, పంచాయతీలు డెవలప్మెంట్ లో కానీ, ఎక్కడ చూసినా పల్లెలన్నీ కూడా పండుగ చేసుకుంటున్నాయండి. పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో డ్రైన్లు కానీ, ఇంటింటికి నల్లాలు కానీ, ప్రతి గ్రామంలో రోడ్లు కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లాగా, ఆంధ్రప్రదేశ్ దివ్యమానంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి వల్ల పంచాయతీ శాఖ ఎగిరిపోతూ ఉంటాయి. ఈ అభివృద్ధి కూడా ఖచ్చితంగా పెట్టుబడి పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు. అలాగే జనసేన మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు చేసుకున్నటువంటి వరల్డ్ ట్రావెల్ టూరిజానికి సంబంధించినటువంటి యూకేలో చేసుకున్నటువంటి 20 మంది బడా పారిశ్రామికవేత్తలతో జరిగినటువంటి సమిట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అడ్వెంచరీ అలాగే విశాఖపట్నం టూరిజం కి సంబంధించినటువంటి 2024-2029 మధ్య టూరిజం పాలసీని ఒకటి డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టూరిజానికి సంబంధించినటువంటి అనేక పెట్టుబడుల కోసం నిరంతరాయంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తుకి ఒక బాటండి. ఇది అంతా కూడా చేసి పెట్టావు. ఇప్పుడు హైదరాబాద్ కంటే కూడా ఆంధ్రప్రదేశే భవిష్యత్తులో ఒక దివ్యమానంగా ఒక ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రదేశం వైపు చూసేటట్టు ఒక బలమైనటువంటి రాష్ట్రంగా ఉంటుందని ఖచ్చితంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. రైట్ కళ్యాణ్ గారు, అయ్యప్ప మాటలతో ఏకీభవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సదస్సులు చూసాం. జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలో ప్రారంభిస్తామని ఇదే వేదికగా చంద్రబాబు గారు ప్రకటించారు. సో జనవరికి ఇంకా మనం అయ్యప్ప గారు చెప్పిన మాటలతో ఏకీభవించవచ్చా ఇన్ని డెవలప్మెంట్స్ చూస్తూ? ఇక్కడ అయ్యప్ప గారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తేనే కొన్ని విషయాలను మనం మళ్ళీ మరొకసారి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రీనివాస్. ఎందుకంటే గతంలో 2014-19 మధ్య చాలా కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రావడం జరిగినాయి. అవి చూసుకుంటే కియా మోటార్ కావచ్చు, హీరో మోటార్ కావచ్చు, ఇలా శ్రీ సిటీలో అనేక సంస్థలు రావడం జరిగింది. సో ఇవన్నీ కనుక మనం గమనించినట్లయితే అది ప్రారంభానికి నోచుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కియా మోటార్స్ అప్పటికప్పుడు వెంటనే, అంటే కొన్ని లేట్ ప్రాసెస్ ఉంటాయి, బట్ అది వచ్చేసరికి కియా మోటార్ ఫస్ట్ కార్ వచ్చేసరికి క్రెడిట్ తీసుకెళ్ళి వైసీపీ ఆధ్వర్యంలో వైసీపీ తీసుకోవడం జరిగింది. సో క్రెడిట్ చోరీ అనే దానికి మీకు ఉదాహరణకి చెప్తున్నా ఇది. సో అలాగే అప్పట్లో 9 సిటీస్కి సంబంధించి ఒక సమావేశానికి హాజరవడం జరిగింది. ప్రతి సిటీని ఒక పర్టికులర్ దేశం, ఫలానా సిటీ ఎలక్ట్రానిక్ సిటీ జపాన్ వాళ్ళు వచ్చి చెప్పారు, లేకపోతే ఇంకొక సిటీ ఇంకొక ప్రతినిధి వచ్చి, విదేశాల ప్రతినిధులు వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను. సో అది కనుక పూర్తయినట్లయితే ఆంధ్రప్రదేశ్ వేరుగా ఉంటుంది. కానీ అదేదైతే ల్యాగ్ అవుతుందో, అంటే పెండింగ్ పడుతూ కానీ లేడ అంటే వెనకాల తోస్తూ ఉండి ఎవరైతే ముందుకు వచ్చారో ఎంఓఎల్ చేసుకున్నారో వాళ్ళ చేత ఇన్ టైంలో పూర్తి చేయించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పూర్తి అవ్వకపోవడం వల్లే గత ప్రభుత్వానికి అవకాశాన్ని ప్రజలు ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే దాని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఒక ఎత్తు. అందుకే ఈసారి పర్టికులర్గా టైం బాండ్ని పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది శ్రీనివాస్. ఎగ్జాక్ట్. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ కృష్ణ అండ్ థ్యాంక్ యూ కోటిపల్లి అయ్యప్ప గారు అండ్ విజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, అది మొత్తం మీద కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు. అందుకే విజన్ ఉంటే నేతలవుతారు, మహానాయకులవుతారు, తరతరాలకు తరగని నిధులవుతారు, మార్గదర్శులవుతారని చంద్రబాబు గురించి చెప్తున్నారు కొందరు టీడీపీ నేతలు. అవును, ఈ సూర్యోదయ రాష్ట్రానికి చంద్రోదయమైంది, సంపూర్ణంగా అవుతుంది ఇప్పుడే అని చెప్పాలి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు అందిపుచ్చుకుని టెక్నాలజీని వాడుకుని నేడు ఐటీ ఇండస్ట్రీ ఇంతలా అవ్వడానికి నాడే పునాది వేశారు.
విభజన తర్వాత రాజధాని లేని ఏపీకి అమరావతిని, వైజాగ్కి ఐటీని, రాయలసీమకు సోలార్ ప్రాజెక్టులను తెస్తూ అసలు పొడవైన కోస్తా తీరం ఉన్న రాష్ట్రంలో ఏం చేయొచ్చో చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే సూర్యోదయ రాష్ట్రానికి చంద్రోదయం అవుతుంది. ఆయన పొగట్టానికి కాదు, ఆయన ఏదో ఆకాశం ఎత్తడానికి కాదు, ఏపీకి అభివృద్ధి ఎంత అవసరమో దానికి ఆయన ఎంత అవసరమో చెప్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.